ये दिल मेरा गाए, ये दिल मेरा गाए, ये दिल मेरा गाए, ये दिल मेरा गाए। तेरा जलवा कहूँ या तेरी रहनुमाई, तेरा जलवा कहूँ या तेरी रहनुमाई, खूबसूरत तुमने ये जिंदगी बनाई। पाक तेरा जहां में दिलो तख्त है, पाक तेरा जहां में दिलो तख्त है, साया तेरा मुझ पे हर वक्त है। बादशाह तू मुझे अपने दिल का बनाए, बादशाह तू मुझे अपने दिल का बनाए। है मुझसे मोहब्बत ये दिल मेरा गाए, ये दिल मेरा गाए, ये दिल मेरा गाए। देखे तालीम तूने मुझको संभाला, देखे तालीम तूने मुझको संभाला। तेरा शुक्रिया दिल से ओ अल्लाह ताला, तेरी ही बदौलत है चलते कदम, हो तेरी ही बदौलत है चलते कदम। कैसे भूलेंगे तेरा एहसान हम, ओ इल्म तेरा रूहानी हमें पसंद आए, इल्म तेरा रूहानी हमें पसंद आए। है मुझसे मोहब्बत ये दिल मेरा गाए, ये दिल मेरा गाए, ये दिल मेरा गाए। आज़म का तू है मुसाफिर हसी, अर्शे आज़म का तू है मुसाफिर हसी। उम्मीदें सबकी तुझ में बसी, खूबसूरत है तू और तेरा आशिया, खूबसूरत है तू और तेरा आशिया। मुझको भाया है तू और तेरा जहां, दी है मुझको पना तुमने लाखों दुआएं, दी है मुझको पना तुमने लाखों दुआएं। है मुझसे मोहब्बत ये दिल मेरा गाए, ये दिल मेरा गाए, यूं खातिर मेरे तुम जो तशरीफ लाए। है मुझसे मोहब्बत ये दिल मेरा गाए।
ಆಗಿದ್ದೀರಲ್ವಾ? ಜ್ಞಾನ ಯೋಗದ ಆಧಾರದ ಮೇಲೆ ಸದಾ ನಿರಂತರ ಉನ್ನತಿ, ఓం శాంతి. నిరంತರ సమర్థತೆ అందరూ బాగున్నారు కదా? జ్ఞానము యోగము యొక్క ఆధారంతో ఈ అభ్యాసం చేస్తూ ఉన్నతి పొందడం అలవాటైంది కదా. ఈరోజు సంగం యుగంలో అమర్ భవ అనేటువంటి వరదానాన్ని బాబా ఇచ్చారు. అమర్ భవ అనేటువంటి వరదానము ఒక నెల ఉండడం, ఒక సంవత్సరం ఉంచుకోవడము, మరి ఈ విధంగా కాదు. మన ప్రాప్తులు, ఈశ్వరీయ ప్రాప్తులు బాబా బిడ్డ అయిన తర్వాత శరీరం వదిలేంత వరకు నా ప్రాప్తులు మరి సదా అమర్, నా సఫలత, మరి నా ప్రాప్తులకి బాబా వరదానాన్ని ఇచ్చారు, అమర్ భవ. ప్రాప్తులలో జీవించండి ఎప్పుడు అని బాబా మనకి అమర భవ అనేటువంటి వరదానాన్ని ఇచ్చారు. ఎప్పుడు సదా తండ్రి యొక్క అవినాశి సంబంధంలో అమరులుగా ఉండండి అనేటువంటి వరదానాన్ని మనకి బాబా ఇచ్చారు. మరి వరదానాన్ని మనదానిగా చేసుకోవాలి. అప్పుడు మన వరదానాన్ని ఎప్పటి వరకు మనదానిగా చేసుకోమో అప్పటి వరకు అది బాబాదే అయి ఉంటుంది, కానీ అది మనది కాదు. మరి దీని గురించి మనం చాలా సీరియస్గా ఆలోచించాలి. ఈరోజు బాప్ దాదా తన కల్పకల్పం యొక్క భాగ్యశాలి పిల్లలని చూస్తూ ఉన్నారు. ఎవరు కల్పకల్పము భాగ్యశాలిగా అయ్యారో వాళ్ళని చూసి బాబా సంతోషపడుతూ ఉన్నారు, హర్షితమవుతూ ఉన్నారు. అధికారి పిల్లలని చూస్తున్నారు బాబా. మరి ఎవరెవరు శ్రేష్ఠ భాగ్యం యొక్క అధికారులుగా అయ్యారు అనే విషయాన్ని బాబా చూస్తున్నారు. మరి అలాంటి పిల్లలను చూసి బాబా హర్షితమవుతూ ఉన్నారు. ఈరోజు అధికారి పిల్లలను చూసి పరస్పరం బాబా ఆత్మిక సంభాషణ చేస్తూ ఉన్నారు. మరి ప్రపంచంలో అసంభవం అనుకున్నటువంటి వాళ్ళు కూడా శ్రేష్ఠ ఆత్మలుగా అయిపోయారు. మరి ఈరోజు బాబా భాగ్యం యొక్క అధికారి పిల్లలని చూసి హర్షితమవుతూ ఉన్నారు. మరి తల్లి తండ్రి బాప్ దాదా ఇద్దరూ కూడా భాగ్యవంతులని చూసి హర్షితమవుతూ ఉన్నారు. మరి ఇలాంటి పిల్లల పైన నా దృష్టి వెళ్ళింది. మరి ఏ పిల్లల గురించి అయితే ప్రపంచంలో ఊహించలేనటువంటి విధంగా మరి సంభవం కాదు అనుకుంటారు కదా. మరి అలాంటి పిల్లలపైన, అంటే అలాంటి శ్రేష్ఠ ఆత్మలపైన భాగ్యవంతులు, ఇంత భాగ్యవంతులు, ఇంత శ్రేష్టమైనటువంటి ఆత్మలు అని ప్రపంచంలో ఎవరు ఊహించలేదు. మరి అసంభవం అనుకున్నారు. అలాంటి వాళ్ళపైన బాప్ దాదా దృష్టి వెళ్ళింది. మరి ప్రపంచంలో నిరాశీవాదులు, మరి అలాంటి వాళ్ళని బాబా శ్రేష్ఠ ఆత్మలుగా తయారు చేశారు. మరి బాబా ఎవరిని చూస్తున్నారు? ప్రపంచంలో సాధారణమైనటువంటి ఆత్మలు అనుకున్నారు. ఎవరినైతే బాబా
మరి ఎవరైనా ఆలోచించడానికి అవుతుందా? వీళ్ళు భగవంతుడి దృష్టిలో ఉన్నారు, భగవంతుడి నయనాల్లో ఉన్నారు అని ఊహించలేరు, ఆలోచించలేరు. మరి అలాంటి సాధారణమైనటువంటి వాళ్ళని అంటే నిరాశావాదీలు అంటే పూర్తిగా హోప్‌లెస్‌గా అయిపోయినటువంటి వాళ్ళని ఆశావాదీలు అవ్వడానికే కాదు, ఏ ఆశ పెట్టుకోవడానికి కాదు. అంత హోప్‌లెస్ అయిపోయినటువంటి వాళ్ళని మరి విశ్వానికి యజమానులుగా చేశారు. మరి బాబా ఒక్కొక్కసారి చెప్తారు కదా! ఇప్పుడు ఆ పరదా తీసేసినట్లయితే అందరూ ఆహ్, అందరూ వచ్చేస్తారు. బాబా ఈరోజు ఎవరిని చూస్తున్నారు? తన సైన్యాన్ని అస్త్రదా అంటే శస్త్రాలు ఉండేటువంటి వాళ్ళని. ఎవరెవరు మైదానంలో ఉన్నారో మరి సైన్యాన్ని బాబా చూశారు. ఈరోజు బాబా సైన్యంలో కూడా మహావీర పిల్లలని, అస్త్రశస్త్రాలతో అలంకరింపబడినటువంటి పిల్లలని బాబా చూస్తున్నారు. అంటే అస్త్రశస్త్రాలు అంటే మనకి గుణాలు, శక్తులు. ఈ శస్త్రాలన్నీ మీ చేతుల్లో ఉన్నాయా? మరి శంకు ఇచ్చారు, చక్రంని ఇచ్చారు, కమల పుష్పం ఇచ్చారు. ఇవన్నీ కూడా మీ చేతుల్లో ఉన్నాయా? ఈ శక్తులు, అష్టశక్తులు ఇవన్నీ కూడా మీ చేతుల్లో ఉన్నాయా? మరి ఇవన్నీ కూడా పెద్ద పెద్ద అస్త్రాలు, శస్త్రాలు ఇవన్నీ మీ చేతుల్లో ఉన్నాయా అని బాబా అడుగుతున్నారు. మరి బాబా అందరినీ శస్త్రధారి రూపంలో, శస్త్రధారి రూపంలో బాబా చూస్తున్నారు. మరి సైన్యంలో ఎవరెవరు శస్త్రాలతో అలంకరింపబడి ఉన్నారు, మైదానంలో కూడా ఎలా ఉన్నారు? మహావీరులుగా ఉన్నారా? లేకపోతే కుంటుతూ ఉన్నారా? ఎలా ఉన్నారు? ఈ యుద్ధ మైదానంలో ఎలా ఉన్నారు అనేటువంటి దాన్ని కూడా బాబా చూస్తూ ఉన్నారు. మరి ప్రపంచం వాళ్ళ లెక్కలో ఏమీ చదువుకోనటువంటి వాళ్ళుగా కనిపిస్తారు. కానీ పాండవ గవర్నమెంట్‌లో అందరూ మరి మరి దాదీలందరూ కూడా ఏం చదువుకున్నారు? 4 క్లాసు, 7 క్లాస్ ఇలా చదువుకున్నారు అంతే కదా! మరి అది తప్పించి ఇంకా ఏమీ చదువుకోలేదు. మరి ఇంకా కొంతమంది 8, 9 అట్లా అంతే. కానీ పూర్తి ప్రపంచంలో అంత సాధారణంగా ఉండేటువంటి వాళ్ళకి టైటిల్ బాబా ఏమిచ్చారు? నాలెడ్జ్‌ఫుల్ అనేటువంటి టైటిల్ ఇచ్చారు బాబా. మరి అందరూ నాలెడ్జ్‌ఫుల్‌గా ఉన్నారా? జ్ఞానపూర్ణ స్వరూపులు. మరి వాళ్ళు హిమాలయాల్లో ఒక జెండాని ఎగరేస్తూ ఉంటారు. కానీ పాండవ సైన్యం 3 లోకాల్లో జెండా ఎగరేస్తారు. శరీ శరీరం నుండి లేచి అంటే శరీరం నుండి లేచి కూర్చోవడం కూడా కష్టం కావచ్చు. కానీ ఒక్క సెకండ్‌లో పరంధామానికి వెళ్ళిపోవచ్చు. మరి దాదీల స్థితి కూడా ఇదే కదా! బాబా అంటే ఎన్ని గంటలు అలా యోగంలో కూర్చుంటారు. మరి అక్కడ సైన్యం ఏం చేస్తుంది అంటే హిమాలయాల్లో జెండా ఎగరవేస్తారు. కానీ మనం పిల్లలం మాత్రం 3 లోకాల్లో జెండాను ఎగరేస్తారు అంటే మీ స్థితి ఎంత శ్రేష్టమైనటువంటిది. చాలా బోలా బాలా అంటే అమాయకులుగా ఉంటారు. కానీ
మరి బాబా పిల్లలుగా అయిపోయారు. అంటే చూడ్డానికి చాలా అమాయకులుగా, సాధారణంగా కనపడతారు. కానీ చాలా బుద్ధివంతులు. మరి బాబా తన పిల్లల విశేషతలని వర్ణిస్తూ ఉన్నారు. మరి మనలో కూడా మనం చూసుకోవాలి. ఈ విశేషతలన్నీ నాలో ఉన్నాయా? మరి నా పిల్లలు ఎంత శ్రేష్టమైనటువంటి వాళ్ళు, ఎంత బుద్ధివంతులు అని బాబా చూస్తున్నారు. మరి ఆహ్, స్వయం భగవంతుడినే తన ప్రేమలో బంధించారు. మరి ఇంత ఇలాంటి సైన్యాన్ని చూసి బాబా సంతోషపడుతున్నారు. దేశంలో కూడవచ్చు, విదేశంలో కావచ్చు, బ్రాహ్మణులు, సాధారణులు కానీ చాలా శ్రేష్టమైనటువంటి వాళ్ళు. మరి ప్రపంచం వాళ్ళ దృష్టిలో వీఐపీస్ ఉంటారు కదా! వెరీ ఇంపార్టెంట్ పర్సన్స్. కానీ బాబా దృష్టిలో ఎవరున్నారు? మనం పిల్లలమున్నాము. వాళ్ళకి అల్పకాలం అంటే దేశ విదేశంలో అందరూ బ్రాహ్మణ పిల్లలు ఎవరైనా కావచ్చు. వాళ్ళందరూ చూడ్డానికి సాధారణంగా ఉండొచ్చు. దేశ విదేశంలో ఉండేటువంటి వాళ్ళందరూ బ్రాహ్మణ పిల్లలందరూ సాధారణంగా ఉండొచ్చు. కానీ మరి లౌకికంలో వీఐపీస్ అని చెప్తారు కదా! మరి వాళ్ళందరి దృష్టిలో ఉన్నారు. మరి దేశంలో ఎవరికి మంచి పదవి ఉంటుందో, మరి శ్రీమంతులు, ధనవంతులు, వీళ్ళందరూ ప్రసిద్ధి చెందినటువంటి వాళ్ళందరూ కూడా లౌకికంలో ప్రపంచంలో అందరి దృష్టిలో ఉంటారు. కానీ భగవంతుడి దృష్టిలో ఎవరున్నారు? వాళ్ళకి మరి కలియుగంలో కొంత సమయం కొరకు కలియుగంలో వాళ్ళ మహిమని చేస్తారు. కానీ ఇప్పుడు వర్తమాన సమయంలో ఎలా ఉన్నారు అంటే, వర్తమాన సమయంలో అయితే ఎవరికి ఎక్కువగా ధనం ఉంటుందో వాళ్ళే గొప్పవాళ్ళు, ధనవంతులు అని అనుకుంటారు. కానీ మరి భగవంతుడి దృష్టిలో ఎవరున్నారు? ఇప్పుడిప్పుడు మహిమ చేస్తారు. ఇప్పుడిప్పుడు మహిమని చేయరు. కానీ మనం పాండవులు, శక్తుల యొక్క మహిమ పూర్తి కల్పనలోనే జరుగుతూనే ఉంటుంది. మరి ఏ మహిమని ఏదైతే గాయనం చేస్తారో అది పూర్తి కల్పనలో కూడా స్థిరంగా ఉండిపోతుంది. అవినాశిగా ఉండిపోతుంది. మరి నేనెవరు? నా కర్తవ్యం ఏంటి? అనేటువంటి నశ ఎప్పుడూ ఉండాలి. వాళ్ళు ఎంతే ప్రసిద్ధి చెందినటువంటి వాళ్ళు కావచ్చు. వాళ్ళ మహిమ ఏదైనా కావచ్చు. కానీ ఈరోజు ఉంటుంది, రేపు ఉండదు. మరి ఈరోజు కుర్చీ మీద కూర్చోబెడతారు, రేపు దించేస్తారు. మరి ఈరోజు మహిమ చేయొచ్చు, రేపు నిందన చేయొచ్చు, నిందించొచ్చు. కానీ మనం సంగం యుగి పాండవ సైన్యం ఏదైతే గాయనం ఉందో పూర్తి కల్పంలో చైతన్యంగా మన మహిమ ఏదైతే జరుగుతుందో, మరి మన మహిమ పూజ ఏదైతే జరుగుతుందో ఇది పూర్తి కల్పంలో స్థిరంగా ఉంటుంది. ఎందుకు అంటే అవినాశి తండ్రి ద్వారా అవినాశి ప్రాప్తులు లభిస్తాయి కాబట్టి. మరి అంతేకాకుండా అవినాశి తండ్రి నుండి మరి మన మహిమ ఏదైతే చేస్తారో ఇది అవినాశిగా ఉంటుంది. మరి బాబా మన మహిమ చేస్తూ ఉంటారు. శభాష్ పిల్లలు, మీ మీరు అంటే మీలాగా ఎవరు ఉండరు అని బాబా ఎప్పుడూ చెప్తూ ఉంటారు. ఇది అందరి మహిమ కాదు. ఎవరు నాలెడ్జ్‌ఫుల్‌గా ఉంటారో, మరి ఈ శరీరాన్ని ఎలా నడిపించాలి, ఎలా ఉండకూడదు. మరి నేను ఆత్మ కూడా ఏ పురుషార్థ మార్గంలో తీవ్ర పురుషార్థం చేస్తూ
ఏ ధారణలు చేయాలి, ఏమి చేయకూడదు, మరి నా కర్తవ్యాలేమిటి, విశ్వ పరివర్తన కార్యంలో నా కర్తవ్యాలేంటి, ఇవన్నీ తెలుసుకొని నడుచుకునేటువంటి వాళ్ళ మహిమనే బాబా చేస్తూ ఉంటారు. మరి నన్ను నేను పరివర్తన చేసుకుంటూ తండ్రి ఇచ్చేటువంటి ఆశీర్వాదానికి నేను యోగ్యంగా కావాలి. మరి నా స్థితి అలా ఉన్నప్పుడే నా నా నాకు ఆ నష ఉంటుంది. అందుకే మరి బాబా అడుగుతూ ఉన్నారు, ఈ నష ఉందా? ఏ విధంగా ఇప్పుడు ప్రపంచంలో ప్రసిద్ధి చెందినటువంటి శ్రేష్ఠ ఆత్మలు గురువులుగా భావిస్తారు. ఏ విధంగా లౌకికమైనటువంటి గురువులు ఏదైనా చెప్తే ఇది గురువులు చెప్పారు, ఇది అసత్యం కాదు అని అనుకుంటారు. మరి అదే నషాలో, అదే సంతోషంలో ఉంటారు. అలానే మీరు కూడా ఆలోచించండి, మీ మహిమని ఎవరు చేస్తున్నారు? మరి లౌకికంలో గురువులు ఎవరి గురించైనా ఏదైనా చెప్తే వీళ్ళు చాలా మంచివాళ్ళు అంటే, మరి జనాలు దాన్ని నిశ్చయంతో గురువులు చెప్పింది అసత్యం కాదు, గురువులు చెప్పేది సత్యము అని నమ్ముతారు. మరి అంత వాళ్ళకి నిశ్చయం ఉంటుంది. మరి ఇది భ్రష్టాచారి ప్రపంచం కదా ఇప్పుడు. ఆహ్, ఆహ్, మరి జనాలు కూడా నమ్ముతూ ఉంటారు. ఎందుకంటే జనాలకు ఒక నమ్మకం ఉంటుంది. గురువులు అసత్యం చెప్పరు. గురువులు చెప్పిందంతా సత్యము అని నమ్ముతారు. మరి మనకెంత నష ఉండాలి? మన మహిమ ఎవరు చేస్తున్నారు? మరి బాబా మనకేం మహిమ చేస్తున్నారు? మీరు భాగ్యవంతులు. మీరు శ్రేష్టమైనటువంటి ఆత్మలు. మరి రోజు ఉదయం లేస్తే బాబా ఎప్పుడు మహిమ చేస్తూనే ఉంటారు కదా! నా మధురమైనటువంటి పిల్లలు, శ్రేష్టమైనటువంటి పిల్లలు, మరి విశ్వానికి మీరు వెలుగు ఇచ్చేటువంటి వాళ్ళు అని ఎంత మహిమ చేస్తారు బాబా అంటే, మనకెంత నష ఉండాలి. ఇది సత్యమైనటువంటి తండ్రి చెప్పేటువంటి విషయాలు మరి సత్యము. మరి దాన్ని నేను స్వీకరించి ఆ స్థితిలో నేనున్నానా? ఆ నషాలో నేనున్నానా? ఆ! మనల్ని మనం ఆ స్థితిలో స్థితం అవ్వడం అంటే ఆ విధంగా నషాలో ఉండడం చాలా ముఖ్యమైనటువంటి విషయము. వరదాత అని చెప్పండి, విధాత అని చెప్పండి, భాగ్య విధాత అని చెప్పండి. మరి అలాంటి తండ్రి ద్వారా మీరు శ్రేష్ఠ ఆత్మలకి ఎన్ని టైటిల్స్, ఎన్ని బిరుదులు లభించాయి. మరి ప్రపంచంలో ఎంత పెద్ద బిరుదులు, ఎంత పెద్ద టైటిల్స్ ఉన్నాయి. కానీ మన ఒక్క టైటిల్ ముందర విశ్వంలో ఉండేటువంటి టైటిల్స్, ఆ బిరుదులు ఏమీ లేవు అని చెప్తున్నారు బాబా. మరి పరమాత్మ ఎవరు? వరదాత, విధాత, భాగ్య విధాత అని చెప్పొచ్చు. మరి ఇంత సర్వశ్రేష్టమైనటువంటి తండ్రి మనకి శ్రేష్టమైనటువంటి పిల్లలకి ఎన్ని టైటిల్స్, ఎన్ని బిరుదులు ఇచ్చారు. మరి బాబాకు ఉండేటువంటి టైటిల్స్ అన్నిటినీ కూడా అన్నిట్లో కూడా మనల్ని మాస్టర్‌గా చేశారు. తండ్రి త్రికాలదర్శుడు. మరి మనం కూడా మాస్టర్ త్రికాలదర్శి. మనం సుదర్శన చక్రధారులము. బాబా కూడా సుదర్శన చక్రధారి. మరి బాబా త్రిలోకీనాథుడు, మనం మాస్టర్ త్రిలోకీనాథుడు. మరి అన్నిట్లో కూడా మనం మాస్టర్స్. ఎన్ని టైటిల్స్ ఇచ్చారు బాబా. మరి ఇవన్నీ కూడా పరమాత్ముడి యొక్క టైటిల్స్ కదా. అనేక టైటిల్స్ ఉంటే కూడా ప్రపంచంలో మరి మన ఒక్క టైటిల్‌కి సమానం కాదు అంటున్నారు బాబా. అన్ని శక్తులకి అధికారులము మనము. ఏదో మరి వాళ్ళు పుస్తకాల పురుగుల్లాగా ఏదో చదివేస్తారు. లేకపోతే సోషల్ సర్వీస్ అని ఏదో చేస్తారు. దానికే ఏదో బిరుదులు ఇచ్చేస్తూ ఉంటారు.
హ్మ్. మరి ఇక్కడ ప్రపంచంలో మనం చూసినట్లయితే మనుషులకి ఎంతో స్వార్థం ఉంటుంది. కానీ అందుకే బాబా చెప్తున్నారు, మనకిచ్చినటువంటి టైటిల్స్‌లో ఒక్క టైటిల్ ముందర వాళ్ళ టైటిల్స్ ఏమీ లేవు. మరి అంత సంతోషం ఉందా? అంత ఆనందం, నష ఉండాలి. మరి నష ఎప్పుడు ఉంటుంది? నేను ఆల్మైటీ సర్వశక్తివంతుడి తండ్రి సంతానము అని అనుకున్నప్పుడే మనకి నష ఉంటుంది. సంగం యుగం యొక్క ముఖ్యమైనటువంటి టైటిల్ ఏంటి? మరి రోజు ఉదయం లేస్తే మనకి ఎన్ని టైటిల్స్ ఇస్తూ ఉన్నారు బాబా. అందులో ముఖ్యమైనటువంటిది అమర తండ్రి నుండి అమర భవ అనేటువంటి వరదానం లభించింది. మరి అందుకే బాబా చెప్తారు, నేను అమరనాథుడిని. అమర భవ అనేటువంటి వరదానం ఇచ్చారు. సంగం యుగంలోనే అమర భవ అనేటువంటి వరదానం లభిస్తుంది. మరి ఈ వరదానాన్ని ఎప్పుడూ గుర్తుంచుకుంటారా? బాబా అడుగుతూ ఉన్నారు, నష ఉంటుందా? ఖుషి ఉంటుందా? సంతోషం ఉంటుందా? గుర్తుంటుందా? మరి ఈ అమర భవ అనేటువంటి వరదానీలుగా అయిపోయారా? విశేషంగా దీన్ని కార్యంలో ఉపయోగిస్తారా? అని బాబా అడుగుతున్నారు. మరి బాబా చెప్తున్నారు, మీ పిల్లలకి నేను అమర భవ అనేటువంటి వరదానాన్ని ఇచ్చాను. ఈ వరదానం కేవలం సంగం యుగంలో మాత్రమే లభిస్తుంది. మరి ఎప్పుడు ఇలానే ఉండండి అనేటువంటి వరదానాన్ని బాబా ఇస్తున్నారు. మరి ఒక్క సెకండ్ ఒకలాగా, ఇంకొక సెకండ్ ఇంకొకలాగా ఏకరసంగా మనం లేము అంటే, ఆ బాబా ఇచ్చినటువంటి వరదానాన్ని మనం ఇంకా తీసుకోలేదు. మరి కనీసం ఇచ్చినటువంటి వరదానం గుర్తుంటుందా? మరి బాబా సంబంధంలో నేను అమర ఆత్మని. నేను విజయిగా అవ్వడంలో అమర ఆత్మని. మాయని గెలవడంలో నేను అమర ఆత్మని. ఇది అమర భవ వరదానము. మరి ఈ సంతోషంలో, ఈ నషాలో, ఈ నిశ్చయంలో మనం ఉండాలి. దీన్ని అనుభవం చేస్తారా? మరి నా తండ్రి నాకు అమర భవ అనేటువంటి వరదానాన్ని ఇచ్చారు. ఎందుకంటే ఏ యుగంలో ఏ విశేషత ఉందో ఆ విశేషతని మరి కార్యంలో ఉపయోగిస్తున్నారా? మరి కార్యంలో ఉపయోగించకపోతే ఆ వరదానాన్ని నాదానిగా ఇంకా చేసుకోలేదు. మరి ఆ వరదానం నాది అంటే నాదానిగా చేసుకోవాలి అంటే కార్యరూపంలో దాన్ని కార్యంలో ఉపయోగించాలి. మరి మాయ ఏ విధంగా వచ్చినా, ఎలా వచ్చినా నా స్థితిని మాత్రం గుణాలు, శక్తుల యొక్క ఆధారంతో, ప్రాప్తుల యొక్క ఆధారంతో నా శక్తిని తయారు చేసుకోవాలి. నా స్థితిని తయారు చేసుకోవాలి. బాబా నాకు లభించారు. మరి యోగయుక్త స్థితిలో కూడా అమర భవ అనే వరదానాన్ని మనం ఉపయోగించుకోవాలి, తీసుకోవాలి. మరి ఇది సీజన్ లాగా సంగం యుగంలో అమర భవ అనేటువంటి వరదానం లభించింది. మా మరి ఏ సీజన్‌లో ఏది దొరకాలో అదే దొరుకుతుంది కదా! అలానే సంగం యుగంలో మన అనేక జన్మల కొరకు అమర భవ అనేటువంటి వరదానం మనకి లభించింది. మరి అందుకే బాబా చెప్తున్నారు,
ఇప్పుడు ఈ వరదానాన్ని తీసుకోలేదు అంటే ఇంకెప్పుడు ఈ వరదానాన్ని తీసుకోలేరు. కాబట్టి సమయం యొక్క విశేషతని తెలుసుకొని అమర భవ యొక్క వరదానీలుగా కావాలి. ఈ విశేషమైనటువంటి శబ్దాన్ని పదే పదే అండర్లైన్ చేసుకోవాలి. అమర భవ యొక్క వారసత్వానికి అధికారులుగా కాలేదు అంటే బాబా పిల్లలుగా అయ్యి కూడా అమర భవ వరదానం యొక్క వారసత్వాన్ని తీసుకోలేదు అంటే మరి ఇంకేం చెప్పాలి అంటున్నారు బాబా. ఎప్పుడూ చెక్ చేసుకోవాలి, పరిశీలించుకోవాలి. నేను ఈ వరదానాన్ని తీసుకున్నానా? ఈ విశేషమైనటువంటి శబ్దాన్ని రోజంతా కూడా క్షణము కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉండాలి. బాబా ఎన్ని వరదానాలు ఇచ్చారు. పవిత్ర భవ, యోగి భవ, పవిత్రులుగా కండి, యోగిలుగా కండి, సుఖంగా శాంతిగా నీ ఒడిలో ఉన్నాను. మరి ఈ వరదానాలన్నీ కూడా నిరంతరము ఎప్పుడు అన్ని ప్రాప్తులని కూడా నిరంతరము ఎప్పుడు అనుభవం చేస్తూ ఉండాలి. మరి ఏ పరిస్థితి వచ్చినా సరే నా స్థితి చెడుపుకోకూడదు. మరి అటెన్షన్ ఉందా? ఇప్పుడు నేను ఈ ప్రాప్తుల్లో లేను అంటే సత్యత్రేతాయుగంలో కూడా నేను మంచి పదవిని పొందలేను. ఇంకా ద్వాపర యుగం చెప్పనే వద్దు. మరి అలా అవ్వకూడదు కదా. మరి నేను ఎలా ఉండాలి? పదే పదే ఈ విషయాన్ని అండర్లైన్ చేసుకోండి అని బాబా చెప్తున్నారు. ఇప్పుడు నా పిల్లలుగా అయ్యి అమర భవ యొక్క వరదానాన్ని తీసుకోలేదు అంటే మరి ఊరికే చెప్పడానికి మాత్రం చెప్తూ ఉంటారు. నేను బాబా మహిమని చేస్తూ ఉంటారు. మీరు సోమనాథుడు, విశ్వనాథుడు, పశుపతినాథుడు అని చెప్తూ ఉంటారు. కానీ కర్మలో మనం ఏం చేస్తున్నాము? ఎలాంటి స్థితి ఉంది? అమర భవ యొక్క వరదానాన్ని తీసుకున్నామా? మరి అమర భవ యొక్క వరదానాన్ని వారసత్వంగా నేను ఇస్తే కూడా ఆ అధికారాన్ని తీసుకోకపోతే వాళ్ళకి ఏమని చెప్పాలి అని బాబా అడుగుతున్నారు. కాబట్టి బాబా చెప్తున్నారు, మనందరం పిల్లలు అటెన్షన్ పెట్టుకోవాలి. పదే పదే ఈ విషయాన్ని అండర్లైన్ చేసుకోవాలి. మరి బాబా చెప్తున్నారు చక్రవర్తులుగా అయ్యారు కదా. దాదీలకి బాబా చెప్తూ ఉన్నారు మీరు చక్రవర్తులుగా అంటే స్థూలంగా సూక్ష్మంగా కూడా చక్రవర్తులు అని. దీదికి కూడా బాబా చెప్తూ ఉన్నారు చక్రధారి అంటే స్థూలంగా సూక్ష్మంగా అన్ని చోట్లకి వెళ్ళొస్తున్నారు కదా. దాదీలు దీదీలు ఆత్మలందరికీ కూడా ఇస్తూ ఉండేటువంటి వాళ్ళు. స్థూలంగా సూక్ష్మంగా అంటే స్థూలంగా కూడా అన్ని చోట్లకి వెళ్ళి వచ్చేవాళ్ళు. అలానే సూక్ష్మంగా కూడా 3 లోకాలకి తిరిగి వస్తున్నారు కదా. వరదానాలతో మీ జోలిని నింపుకుంటున్నారు కదా. వరదాత తండ్రి యొక్క పిల్లలు వరదాని మూర్తులుగా అయ్యారు కదా. మరి ఇప్పుడు ఇంకా ఎక్కువ ఏ లెసన్ నడుస్తూ ఉంది? చక్రధారి అంటేనే రాజుల వెనకాల చక్రాన్ని చూపెడతారు కదా. ఒక గొడుగులాగా చక్రాన్ని కూడా చూపెడుతూ ఉంటారు. మరి అలానే చక్రధారి పిల్లలని బాబా ఎంత శ్రేష్టమైన దృష్టితో చూస్తూ ఉన్నారు. మీరు అందరికీ వరదానాన్ని ఇచ్చేటువంటి దృష్టితో వరదానాలతో మీ జోలిని నింపుకునేటువంటి వాళ్ళు వర్తమాన సమయంలో విధాత పిల్లలుగా అయ్యి ఏ వరదానాలు మనకు లభించాయో ఆ వరదానాలని మన కర్మలో మన జీవితంలోకి తీసుకొని వస్తేనే మనం ఇతరులకి ఇవ్వగలము.
అందుకే బాబా అడుగుతూ ఉన్నారు, మీది వరదాని పార్ట్ నడుస్తుందా? ఎక్కువగా ఉందా? లేకపోతే విధాత పార్ట్ ఎక్కువగా ఉందా? వరదాత అంటే బాబా ఇచ్చినటువంటి వరదానాలని నేను పొంది, అది జీవితంలో ఉపయోగిస్తూ, నా వరదానాలకి నేను అధికారిగా అయినప్పుడు, నేను ఇతరులకి కూడా ఆ వరదానాల్ని ఇవ్వగలను. మరి ఈ వరదాత స్థితిలో నిరంతరముగా అవినాశిగా ఎప్పుడూ ఉంటున్నానా? అన్ని ప్రాప్తులు బాబా ఇచ్చినటువంటి విధానాలను అన్నిటినీ కూడా నా జీవితంలోకి తీసుకొని వస్తూ ఉన్నానా? మరి ఆత్మగా అయ్యి బాబాని స్మృతి చేయడము. మరి ప్రాక్టికల్‌గా నేను చేస్తూ ఉన్నానా? అప్పుడే నేను ఆ విధిని, ఆ విధానాన్ని ఇతరులకి తెలియచేయగలను. అందుకే బాబా చెప్తూ ఉన్నారు, నిరంతరము మనసా వాచా కర్మణ వరదాతగా అయ్యి, విధాతగా అయ్యి. ఆహ్, ఏ పార్ట్ చేస్తున్నారు మీరు? వరదాత పార్ట్ చేస్తున్నారా? లేకపోతే ఎక్కువగా విధాత పార్ట్ చేస్తున్నారా? అని బాబా ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ మన వాచా ద్వారా జ్ఞానం చెప్పినట్లయితే విధాత అంటే, వరదాత అంటే వరదానాన్ని ఇచ్చేటువంటి వాళ్ళు. మరి ఎవరికి మనం వరదానం ఇస్తామో వాళ్ళకి ఏ కష్టం లేకుండా అది ఫలించాలి. అది వరదానము. మరి భగవంతుడికి వరదాత అని ఎందుకు చెప్తారు? మరి ఏ కష్టం లేకుండా అది జీవితంలో లభిస్తుంది. ప్రాప్తింప చేయిస్తారు కాబట్టి బాబాకి వరదాత అని చెప్తారు. మరి ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయము. బాబా మనకి అన్నీ ఇచ్చేశారు, ఇస్తూ ఉన్నారు. కానీ అది ఎప్పుడూ నిరంతరము మనతో ఉంచుకునేటువంటి కార్యము, స్మృతి స్వరూపంగా అయ్యేటువంటి కార్యాన్ని నేను చేయాలి. మరి అందుకే బాబా అడుగుతూ ఉన్నారు, 2 పార్ట్ అంటే వరదాత, విధాతగా అయ్యేటువంటి పార్ట్ నడుస్తూ ఉందా? మరి ఇందులో ఏదైనా విశేషమైనటువంటి పార్ట్‌ని చేస్తూ ఉన్నారా? ఏం చేస్తున్నారు? లాస్ట్ పార్ట్ ఏంటి? అంతిమ సమయం యొక్క పార్ట్ ఏంటి? వరదాత యొక్క పార్టా? మరి విధాత యొక్క పార్టా? మరి అంతిమ సమయంలో మన నుండి వినడానికి ఎవరు వినే ఆసక్తిని చూపించరు. కానీ మీ దగ్గర ఏదుందో అది మాకు ప్రాప్తింప చేయండి అని అడుగుతారు. మరి తీసుకునేటువంటి వాళ్ళకి వరదానము ఒక గోల్డెన్ లాటరీ అంటున్నారు బాబా. సమయం తక్కువ, మరి బలహీనతలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి తీసుకునేటువంటి ధైర్యం కూడా లేదు. మరి వరదానం తీసుకునేటువంటి వాళ్ళు సహజంగా తీసుకుంటారు. మరి ఇచ్చేటువంటి వాళ్ళ స్థితి ఎలా ఉండాలి? మరి మనం అంత ప్రాప్తి స్వరూపులుగా, సంపన్న స్వరూపులుగా ఉండాలి. ఎప్పుడు మన స్టాక్ ఫుల్‌గా ఉండాలి. అప్పుడు దాని నుండి మనం తీసి కేవలం ఇవ్వడం మాత్రమే మన కర్తవ్యం. ఆ విధంగా ఫుల్‌గా ఉండాలి, సంపన్నంగా ఉండాలి. మరి మనం తీసుకునేటువంటి వాళ్ళకి శక్తి కూడా ఉండదు. అప్పుడు మనం శక్తినిచ్చి ఆ వరదానాన్ని వాళ్ళకి ప్రాప్తింప చేయగలగాలి. మరి ఇలాంటి వరదాత అనే పార్ట్ నడుస్తూ ఉందా? మరి ఏ పార్ట్ మీరు చేస్తున్నారు అని బాబా ప్రశ్నిస్తున్నారు. కాబట్టి ఉదాహరణ కూడా బాబా ఏం చెప్తున్నారు అంటే, సమయం కూడా తక్కువగా ఉంటుంది. మరి బలహీనత ఎక్కువగా ఉంటుంది. మరి అలాంటి సమయంలో మీరు ఏం చేస్తారు? వాళ్ళకి తీసుకునేటువంటి ధైర్యం కూడా ఉండదు. ఏ విధంగా మరి కొంతమంది గుండె వీక్‌గా ఉన్నప్పుడు
వీక్‌గా ఉన్నప్పుడు తీసుకోలేరు. అలానే అంతిమ సమయంలో కూడా బలహీన ఆత్మలు ఉంటారు. హార్ట్ వీక్‌గా ఉంటే మరి లేచి నుంచొని ఒక అడుగు వేయడానికి కూడా కాదు. ఎవరైనా ఏదైనా ఇస్తారు అంటే అక్కడి వరకు వెళ్ళలేను అని వదిలేస్తూ ఉంటారు. మరి అలానే అంతిమ సమయంలో కూడా అంత బలహీనంగా మరి వీక్‌గా ఉండేటువంటి ఆత్మలుంటారు. మరి అలాంటి సమయంలో మీరు సంపన్నమైనటువంటి ఆత్మలు వరదాత పార్ట్ చేయాలి. మరి ఎవరు వరదాతలుగా అవ్వగలరు? ఎవరు సంపన్నంగా అవుతారో అలాంటి సంపన్న ఆత్మలే వరదానీలుగా అవుతారు. వరదాతగా అవుతారు. మరి ఇప్పుడు నేను ఎవరికైనా రూ. 10,000 దానం ఇవ్వాలి అంటే, నా దగ్గర 20,000 ఉంటే కదా నేను ఒక 10,000 ఇవ్వగలను. ఆ! ఒక రూ. 1,00,000 ఎక్కువ నా దగ్గర స్టాక్ ఫుల్‌గా ఉంటే ఇవ్వాలి అనేటువంటి ఆలోచనొస్తుంది. ఒకవేళ నా దగ్గరే లేకపోతే నేనెలా ఇవ్వగలను? అలానే మన స్థితి కూడా సంపన్నంగా ఉండాలి. నా స్థితిలో నేను సంపన్నంగా నాలోనే స్టాక్ లేదు, మరి శక్తి లేదు అంటే మరి సంపూర్ణ స్థితి గురించి బాబా ఏదైతే చెప్పారో, మరి ఆ విధంగా నా స్థితిని తయారు చేసుకొని నా దగ్గర స్టాక్ పెట్టుకున్నప్పుడే నేను ఇవ్వగలను. మరి అంతిమ సమయంలో అలాంటి ఆత్మలు మీ ఎదురుగా వస్తారు. మరి సంపన్నమైనటువంటి ఆత్మలే వరదాతలుగా కాగలరు. ఎందుకంటే అంతిమంలో ఒక్కొక్కరు ఒక్కొక్కటి అడుగుతూ ఉంటారు. మరి అంతిమ సమయంలో ఇదే పేపర్ వస్తుంది. అప్పుడు ఫెయిల్ కాకూడదు. కాబట్టి బాబా చెప్తున్నారు, అన్ని ప్రాప్తుల నుండి సంపన్నంగా కావాలి. ఎప్పుడూ స్వయం ఏదైనా మిగిలిపోయి ఉన్నట్లయితే స్వయం నాకు సంపన్నంగా కాలేదు, ఏదైనా ప్రాప్తింప చేసుకోవాలి అని ఏదైనా మిగిలి ఉన్నట్లయితే వరదాతగా కాలేము. మనం సంపన్నంగా అయినప్పుడే వరదాత యొక్క పార్ట్‌ని చేయగలము. మరి వేరే వాళ్ళు అంతిమ సమయంలో ఇది మనకి పరీక్ష. స్వయంలో ఎప్పుడు సంపన్నంగా ఉంటేనే నేను ఇచ్చే దాంట్లో బిజీగా ఉండగలను. వేరే వాళ్ళు అడుగుతున్నారని తెలిసినా సరే నేను స్వయం పైన నా గమనం వెళ్తుంది. ఎందుకంటే నాలో ఫుల్‌గా స్టాక్ లేదు. నేను సంపన్నంగా లేను. మరి బాబా కూడా చెప్తూ ఉంటారు, మీరు ఏ ఏ విషయంలో బలహీనంగా ఉంటారో దాంట్లోనే మీకు పరీక్షలు వస్తూ ఉంటాయి. మరి దాంట్లో మనం పాస్ కావాలి. ఫెయిల్ కాకూడదు. మరి అంతిమ పేపర్ ఇదే కదా! అంతిమ పరీక్ష ఇదే కదా! కాబట్టి మనం మొదట ఆహ్, మొదలే మనం స్వయం సంపన్నంగా కావాలి. మరి ఇది ఈ మురళి ఎప్పుడో చెప్పారు. మరి ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితి ప్రకారం మనం స్వయానికి సమయాన్ని కేటాయించేటువంటి సమయం కాదు. వర్తమాన సమయం మనం ఫుల్‌గా సంపన్నంగా అయ్యి అందరికీ ఇచ్చేటువంటి సమయము. మరి ఏ ఏ ప్రాప్తులని, ఏ ఏ వరదానాలని నిరంతరంగా మనదానిగా చేసుకుంటున్నాము. నాలో ఏ స్టాక్ ఉంది? దీన్నెప్పుడు పరిశీలించుకుంటూ ఉండాలి. నేను నా స్వరూపంలో, నా స్థితిలో, నాలెడ్జ్‌ఫుల్ స్థితిలో ఏ దేంట్లో లోపం ఉంది అని మనల్ని మనమే చూసుకోవాలి. మరి దీనికి బేసిక్ ఏంటి అంటే నేను నాలెడ్జ్‌ఫుల్‌గా కాలేదు. నేను నాలెడ్జ్‌ఫుల్‌గా అవ్వడము అంటే జ్ఞాన స్వరూపంగా కావడము. బాబా చెప్పినటువంటి జ్ఞానాన్ని స్వరూపంలోకి తీసుకొని రావడము. మరి అప్పుడు అలా కాలేదు అంటే జ్ఞాన స్వరూపంగా కాలేదు అంటే అన్ని గుణాల్లో, శక్తుల్లో
నేను సంపన్నంగా కాలేను. మరి అన్నీ నింపుకోవడంలో నేను సఫలతని పొందలేను. కారణం ఏంటి అంటే సమయం గురించి, స్వయాన్ని గురించి, కర్మాల గురించి, సంబంధాల గురించి, సేవ గురించి జ్ఞానం అంతా బాబా తెలిపించారు. కానీ ఆ జ్ఞానాన్ని నేను అర్థం చేసుకొని అనుభవం చేయాలి. మరి అనుభవం చేయకపోతే ఆ జ్ఞాన స్వరూపంగా కాకపోతే ఆలోచించాలి ఎందుకు అవ్వలేదు అని. మరి అన్నిట్లో మనల్ని మనం సంపన్నంగా చేసుకోలేదు అంటే వరదాత యొక్క పార్ట్‌ని మనం చేయలేము. కాబట్టి బాబా చెప్తున్నారు, మధువనము అంటే వరదాని భూమి. ఈ వరదాన భూమికి మీరు వచ్చారు అంటే, నా సన్ముఖంలో ఉన్నారు అంటే బాబా మరలా చెప్తున్నారు, మరలా మీకు వరదాని భవ. అన్నిట్లో వరదాని భవ అని వరదానాన్ని ఇస్తూ ఉన్నారు. మరి ఈ విధంగా ఎప్పుడూ బాబా కళ్ళల్లో, నయనాల్లో ఉండేటువంటి కన్మణిలు, శ్రేష్ఠ భాగ్యవంతులు, ఎప్పుడూ విశ్వం ఎదురుగా మెరుస్తూ ఉండేటువంటి నక్షత్రాలు, మరి విశ్వానికి వెలుగునిచ్చేటువంటి వాళ్ళు, పాండవ శివశక్తి సైన్యానికి మరి బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు నమస్తే. మరి మనం పిల్లల వైపు నుండి కూడా బాప్ దాదాలకి ప్రియ స్మృతులు మరియు నమస్తే. బాబా దృష్టి ఎంత శ్రేష్టమైనటువంటిది కదా! ఎప్పుడు తండ్రి నయనాల్లో ఇమిడిపోయినటువంటి కన్మనులకి వరదాత తండ్రి నుండి వరదానాల్ని ప్రాప్తింప చేసుకున్నటువంటి వరదాని మూర్తి ఆత్మలకి, ఎప్పుడు సదా భాగ్యవంతులకి, విశ్వం ఎదురుగా మెరుస్తూ ఉండేటువంటి నక్షత్రాలకి, విశ్వానికి వెలుగునిచ్చేటువంటి ఆత్మలకి, మరి సంగంయుగి శివశక్తులు, పాండవ సైన్యానికి, పాండవ సేనకి అందరికీ ప్రియ స్మృతులు మరియు నమస్తే. ఓం శాంతి. రేపు ఎల్లుండ బట్టి ఉంటుంది, శని ఆదివారాలు బట్టి ఉంటుంది. ఓం శాంతి. రేపు బాబా వస్తారు సాయంకాలం.
तुम सामने हमारे, तुम पास हो हमारे, ओ प्राण प्यारे बाबा, सदा साथ
मंजिल, मिल गया किनारा, मिल गया किनारा, साथ तुम्हारा प्रभु कितना है प्यारा, साथ तुम्हारा प्रभु। रोशनी ही रोशनी आती नजर है, अब ना भंवर का डर, ना ही फिकर है, ना ही फिकर है। हाथ में तेरे जब हाथ है हमारा, साथ तुम्हारा प्रभु कितना है प्यारा, साथ तुम्हारा प्रभु। किसको खबर है कौन साथ है हमारे, जिसकी नजर से चलते चांद और तारे, चांद और तारे। कितनी ही बार तुमने पार उतारा, साथ तुम्हारा प्रभु कितना है प्यारा, साथ तुम्हारा प्रभु। अपना गगन अब तो अपनी जमीन है, तू मिल गया तो फिर हमें क्या कमी है, हमें क्या कमी है। कितना हसीन लगता हर एक नजारा, साथ तुम्हारा प्रभु कितना है प्यारा, साथ तुम्हारा प्रभु कितना है प्यारा। मिल गई मंजिल, मिल गया किनारा, मिल गया किनारा, साथ तुम्हारा प्रभु कितना है प्यारा, साथ तुम्हारा प्रभु कितना है प्यारा, साथ तुम्हारा प्रभु कितना है प्यारा, साथ तुम्हारा प्रभु।
लगा